నమస్కారం. ఈ యొక్క సహకార సంఘాల యొక్క ఉద్యోగుల మహాధరణ కార్యక్రమాన్ని ఈరోజు సోమవారం రోజు డీసీసీ బ్యాంకుల ఎదుట బ్రాంచ్ పరిధిలోని సంఘాల ఉద్యోగస్తులందరూ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మా యొక్క సహకార సంఘ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలపైన పోరాటాల్లో భాగంగా ఈరోజు బ్రాంచుల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మాకు ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చినప్పటికీ కూడా పై అధికారులైనటువంటి కొంతమంది అధికారులు మాకు మొండి చేయి చూపిస్తా మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత శనివారం రోజు నల్ల బ్యాడ్జీలతో సంఘాలకు విధులకు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. ఇక తర్వాత 16వ తారీఖున జిల్లా స్థాయిలో 22వ జిల్లా స్థాయిలోని డీసీసీ కేంద్ర బ్యాంకుల యొక్క ప్రధాన కార్యాలయం ఎదురు కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ లోపు మా న్యాయమైన కోరికలను మా యొక్క డిమాండ్లను వాళ్ళు మాకు అమలు పరిస్థితి కనుక అందరితో ఆపడం జరుగుతుంది. లేదంటే కనుక ఈ నెల 29వ తారీఖున విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో ఉన్నటువంటి సహకార సంఘ ఉద్యోగులందరూ కూడా పాల్గొని అనేకమైనటువంటి సమస్యలపైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ధర్నా యొక్క కార్యక్రమంలో కూడా మాకు న్యాయం జరగకపోతే 5వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా రిలే నిరాహార దీక్షలకు చేపట్టబోతా ఉన్నామని ఈ ముఖంగా ఈ యొక్క ధర్నా యొక్క సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరుల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా జిల్లా స్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కొంతమంది 2019 తర్వాత జాయిన్ అయినారని వాళ్ళని తొలగించడం జరిగింది. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మేము అడుగుతూ ఉన్నాం. 2019 తర్వాత కంప్యూటరైజేషన్ ప్రక్రియలో వాళ్ళు కూడా పాలిభాగస్తులయ్యి రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసినారు. కానీ వాళ్ళకు కూడా మొండి చేయి చూపిస్తూ ఈనాడు చాలా సంఘాల్లో చాలామంది ఉద్యోగులను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా మేము ఒకటి అడుగుకుంటూ ఉన్నాం, మా న్యాయమైన కోరికలు మాకు వెంటనే తీర్చాలని ఈ యొక్క విలేకరుల ద్వారా మేము కోరుకుంటూ ఉన్నాం. కడప జిల్లా నుంచి రత్నం, జనరల్ సెక్రటరీ.